ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. చెప్పండి చంద్రశేఖర్ గారు, మీకేం కావాలి? ఈ నెంబర్ వెహికల్ ఎవరితో తెలుసుకోవాలని వచ్చాను, చెప్పగలరా? ఏంటి ఈ మధ్య బిజినెస్ మానేసి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టారా? అది కూడా ఓ బిజినెసే కదండి. అయితే ఎందుకో చెప్పరన్నమాట. కాస్త కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, మీకే ప్రాబ్లం రాదు. ఓకే ఓకే. మిస్టర్ రామకృష్ణ, ఏపీ
9K 1994. ఈ వెహికల్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో చెప్పగలరా? ఆయన ఏం చేస్తున్నారో అడ్రస్ కూడా తెలుసుకో. ఇప్పుడే తీసుకొస్తారు. ఓకే, అంటే ఈ ఇయర్ మీ బిజినెస్ చాలా బాగుందన్నమాట. చాలా బాగుందండి. మీరు అడిగిన పేరు అడ్రస్. బలరాం, బంజారా హిల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్. ఏమండి ఏమండి ఆయనకి స్పృహ వచ్చేసింది డాక్టర్. అవునా, పదమ్మా. రాంబాబు, 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 హలో రాంబాబు. రాంబాబు, ఏమండి ఏమండి డాక్టర్, మా ఆయనకి పర్వాలేదమ్మా, స్పృహ వచ్చిందిగా, మామూలు మనిషి అవుతారు. ఏమండి ఏమండి మాట్లాడరేంటండి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంతాన దోష నివారణార్థం నవగ్రహ హోమం కరిష్యే. సూర్యగ్రహ స్వాహ, సూర్యగ్రహాయ నమః. చంద్రగ్రహాయ స్వాహ, చంద్రగ్రహాయ నమః. అంగారగ్రహ స్వాహ, అంగారగ్రహాయ నమః. నవగ్రహాలారా, నా కోడలికి దోషం పోయి సంతానం కలిగేలా కరుణించండి. అరిష్టాలు అంత తొందరగా పోవు. శాంతి చేసుకున్నంత మాత్రాన సంతానం కలుగుతుందనే గ్యారంటీ ఏమీ లేదు. దోషం పోతే పుట్టచ్చు, దోషం పోకపోతే పుట్టకపోవచ్చు. అసలు గీతకి అరిష్టాన్ని నేను పుట్టనిస్తానా? ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. సూర్యగ్రహే ఆగస్యాం సురంగ చంద్రగ్రహారాధనే వినియోగః. చంద్రాదిష్టే సంప్రాప్తే చంద్రపూజాం చ కారయేత్. చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. అంగారగ్రహే ఆగస్య కుజారిష్టే సంప్రాప్తే కుజపూజాం చ కారయేత్. కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. బుధవారిష్టే సంప్రాప్తే బుధపూజాం చ కారయేత్. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. ఈ నవగ్రహోమం తీర్థం తీసుకుంటే అంతా శుభమే జరుగుతుంది, సంతానం నిలబడుతుంది. తీర్థం తీసుకో అమ్మా.
ఆదిత్యాది నవగ్రహ ప్రసాదం శిరసా గృహ్ణామి. గీత ఏమైందమ్మా? ఏమీ కాలేదు వదిన గారు, మీరు అమ్మమ్మ కాబోతున్నారు. ఏమ్మా నిజమా? హోమం ఇలా జరిగిందో లేదో అమ్మాయి అలా వాంతి చేసుకుంది. శుభం. శాస్త్రులు గారు, మీరు అగ్నిలో పోసిన నెయ్యి వాసనకి వికారం పుట్టి వాంతి చేసుకుని ఉంటుంది, అంతేకాని మీరనుకున్నది అయి ఉండదులేండి. వదినా, మీరనుకున్నది నిజం కాదు. శాస్త్రులు గారు చెప్పిందే నిజం. ఇవి నెయ్యి వాసన వాంతులు కావు, వారసుడి వాంతులు. గీత నెల తప్పింది. ఇక నుంచి మన ఇంట్లో సీమంతం, బారసాల, నామకరణం అన్నీ శుభకార్యాలే. నెల తప్పడం కాదు, వారసుడు తప్పుతాడు. తప్పిస్తాను. అయినా ఈ శాస్త్రులు చెప్పడం కాదుగా, డాక్టర్ చెప్పాలి. చచ్చిపోతానన్నా అన్నా. దాదాగిరికి పనికిరాని వాడు చచ్చినా బతికినా ఒకటే. అన్నా ఆగన్నా, చావనివ్వరా. మన అపోషణ వాడికి కాలో చెయ్యో చీసిరమ్మంటే వాడి మీదనే జాలి చూపిస్తున్నా. మనవాడే కదన్నా, ఈసారి క్షమించు. నీ అంత జాలిగుండ నాకు లేదు. తప్పు చేసిన వాడిని నడిచిరా, పరిగెత్తుకుంటురా అని చిన్న చిన్న పనిష్మెంట్లు నీలాగా నేను ఇవ్వలేను. అన్నా అవునరా, నేను నీ అన్ననే. అందుకే నీకన్నా 4 బుల్లెట్లు ఎక్కువే కలిచాను. రేయ్, నీలాగా ఉంటే పనులు తిరగవరా. ఇప్పుడు ఏ పని జరగలేదు. ఓరా, ఆ సూర్యగాడి చెల్లెని తీసుకొచ్చి ఇక్కడ పడేయమన్నాను. పడేశారా? లేదు. ఆ సూర్యగాడి దగ్గరికి వచ్చేవాడిని పట్టుకోండిరా అన్నాను. పట్టుకున్నారా? లేదు. ఆఫ్టర్ ఆల్ వాడి కారు నెంబర్ తీసుకొచ్చాడు. అయినా ఊరుకున్నాను. ఆ కారు నెంబర్తో వాడు ఊరేంటో పేరేంటో తెలుసుకోమన్నాను. తెలుసుకున్నారా? అది లేదు. తెలుసుకున్నామన్నా. తెలుసుకున్నారా? ఎవడు వాడు? అతని పేరు చంద్రశేఖర్ అన్న. బిజినెస్ మ్యాన్ చక్రపాణి కొడుకన్నా. సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తాడన్నా. ఎక్కడుంటాడు? జూబ్లీ హిల్స్ లో అన్నా. అన్నా, వాడి ఏరియాకి మన ఏరియాకి మధ్య శ్మశానం ఉందన్నా. ఆడి బతుకు ఆ శ్మశానంలో కాలిపోవాలి. కాల్చేనా? నీది జాలిగుండెరా? కాదన్నా, జాతి గుండె. మన జాతి రౌడీ అయితే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకిచ్చే పనిష్మెంట్ ఇస్తాను. మన రౌడీ జాతి కాకపోతే ఎలిఫెంట్ రేంజ్లో ఇస్తాను. కానీ వాడు వైట్ ఎలిఫెంట్ రా. బాగా డబ్బున్నవాడు. తొందరపడ్డం మంచిది కాదు. అయినా గుండు చూస్తూ పోయేదానికి గుణపం ఎందుకురా? వార్నింగ్ ఇచ్చి చూద్దాం. స్పాట్కు రమ్మను. స్పాట్కు రాకపోతే స్పాట్ పెట్టేద్దామా? ముందు ఫోన్ చేయి. స్పాట్ పెట్టాలో షాట్ కొట్టాలో తర్వాత చూద్దాం. ఫోన్ నెంబర్ ఉందా? ఉందన్నా. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అయితే నేను తాతనవుతున్నానన్నమాట. అల్లుడు గారు తండ్రి అయితే మీరు తాత ఒక మనవడవుతారా బావగారు? సరేలేండి, మీరు తాత అవుతున్నారుగా. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అమ్మాయి ఎంత ఆనందంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు. ఇలాంటి టైంలో భార్యని సంతోషపెట్టాల్సిన బాధ్యత భర్తదే. అలాగే. సో డెలివరీ అయ్యేదాకా మీ ఆవిడతో ఎక్కువ టైం సంతోషంగా గడపండి. బిజినెస్ తగ్గించి బాధ్యత పెంచుకుంటే మంచిది. ఏమంటారు? ఓకే డాక్టర్ గారు, వాడిని అడిగితే బిజినెసే నా బాధ్యత అంటాడు. నేను వాడి ఇంట్లో కట్టాను. ఓకే, వస్తానండి. థ్యాంక్స్ అండి. రండి బాబు గారు.
గీత మాట్లాడమ్మా. సిగ్గేమో. ఇందులో సంతోషించాల్సిందే గాని సిగ్గుపడాల్సింది ఏమీ లేదమ్మా. అలా సంతోషంగా ఉండాలంటే డాక్టర్ గారు చెప్పినవన్నీ పాటించాలరా చంద్రు. అలా పాటించాలంటే నా సవతిని కూడా కట్ చేయాలి మావయ్య గారు. సవతేంటే? అదే మమ్మీ, ఈయన గారి సెల్ ఫోన్. అదే ఆ ఫోన్ కూడా కట్ చేయాలి. బావగారు ఫోన్ మోగింది అల్లుడు గారి పాకెట్లో కాదు, అక్కడ హాల్లోనండి. ఆ ఫోన్ సంగతి నేను చూసుకుంటానండి, వీడిదే. హలో, చంద్రశేఖర్ ఉన్నాడా? రెస్పెక్ట్ లేకుండా ఉన్నాడా అని అడుగుతున్నావు? అసలు ఎవరు? నేను చంద్రశేఖర్ ఫ్రెండ్ అంకుల్, అందుకే అలా అన్నాను. ఒకసారి చంద్రశేఖర్ని పిలుస్తారా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈరోజు కుదరదు, ఫోన్ పెట్టే. బిజినెస్ మ్యాటర్ అంకుల్, అర్జెంటుగా సెటిల్ చేసుకోవాలి. ఒకసారి పిలవండి. పిలవడానికి వాడు ఊళ్ళో ఉంటే కదా బిజినెస్ టూర్ వెళ్ళాడు. ఎప్పుడొస్తాడు అంకుల్? ఎప్పుడొస్తాడో తెలీదు. వదిన గారు, మనవడు పుడితే ఇక మీ ఇల్లంతా సందడే సందడి. ఇప్పుడు మాత్రం సందడి కాదా? ఎందుకు కాదు బాబు. నాన్నగారు ఫోన్ ఎవరు చేశారు? ఎవడో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? పేరేమన్నా చెప్పాడా? లేదు, బిజినెస్ మ్యాటర్ మాట్లాడాలన్నాడు. రేయ్, ఇక నుంచి డాక్టర్ గారు చెప్పినట్టు బిజినెస్ తగ్గించి కోడని సంతోషపెట్టే మార్గం చూడు. నా మనవడు పండులా పుట్టాలి. ఏ పండులా బావగారు? యాపిల్ పండులానా, మామిడి పండులానా? గుమ్మడి పండు. అమ్మో, గుమ్మడి పండే? నేను మొయ్యలేదు. తప్పదు. అన్నా, వాడు ఊళ్ళో లేడన్నా. వాడి సెల్ నెంబర్ లేదా? లేదన్నా. నీ దగ్గర లేదురా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండొచ్చుగా. ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి అడుగు. గీత, నీకే గిఫ్ట్ కావాలి? నాకేమొద్దు, నేనే మీకు ఇస్తాను. ఏమిస్తావు? మన బాబుని. ఫోన్ ఒకటి. హలో. హలో అంకుల్, చందు సెల్ నంబర్ ఒకసారి చెప్తారా? సెల్ పని చేయడం లేదు. నో ప్రాబ్లం, సెల్ నంబర్ చెప్పండి. తెలీదు, ఫోన్ పెట్టే. నేను తర్వాత మాట్లాడతాను. మీ సెల్ పనిచేయట్లేదన్నారు? అవును అన్నాను. నా ఫ్రెండ్ ఒకడు అర్జెంటుగా నన్ను కలవాలన్నాడట. వాడి దగ్గర నా ఫోన్ నెంబర్ లేదు. ఇంకో ఫ్రెండ్ని అడిగాట. వాడు నాకు ఫోన్ చేసి నా సెల్ నెంబర్ చెప్పమంటున్నాడు. నేను ఇస్తే ఫోన్ చేసి నన్ను వెంటనే రమ్మంటాడు. అప్పుడు ఈ హ్యాపీనెస్ అంతా పోతుంది కదా, అందుకే అలా అన్నా. భలేవారు బావగారు. కోడలికి ప్రెగ్నెన్సీ అని తెలియగాని 2 సార్లు గుండెపోటు వచ్చిందని కూడా మర్చిపోయి ముసలోడు తెగ సంబరపడిపోతున్నాడు. గీత కడుపులో పిండాన్ని చంపేస్తే ఈయనకు కూడా పిండం పెట్టాలేమో. సెల్ పనిచేయట్లేదన్నా. మాధవి, యాండి, మీరు కోమాలోంచి బయటపడ్డారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం సంతోషంగా లేదు, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నువ్వు అరకు ఎలా వచ్చావు, అసలు అంజలి ఏమైంది? అంజలా, మీకేమన్నా మతిపోయిందా?